ఫ్రెండ్స్, ఈ బైక్లో అస్సలు పెట్రోల్ లేదు. నేను తిరిగి మొత్తం బైక్లో ఉన్న పెట్రోల్ అంతా కంప్లీట్ చేసిన. సో నేను 100 ml నేను మా అన్న దగ్గర బైక్లో నుంచి తీసుకొని ఈ బైక్లో పోసుకొని, సో పెట్రోల్ బంక్ పోయే అంతవరకే నేను 100 ml తీసుకొని పెట్రోల్ పోసుకున్నాను అనమాట. సో పెట్రోల్ బంక్ వరకు వస్తే చాలని చెప్పి, సో పెట్రోల్ బంక్ వరకు అయితే వచ్చేసినాం మనము. సో 1 లీటర్ పెట్రోల్ అయితే కొట్టించుకొని, మనం ఎగ్జాక్ట్గా 1 లీటర్ కొట్టించుకొని మనం మైలేజ్ టెస్ట్ అయితే ఇందులో చేద్దాము. సో మనం 1 లీటర్ కొట్టించుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. హలో బైక్ లవర్స్, ఎలా ఉన్నారు? నేను మీ హైదరాబాద్ బైకర్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫైనల్గా హుండా యూనికార్న్ BS4లో మనం మైలేజ్ టెస్ట్ చేద్దాము. సో ఈ బైక్ కొని మా అన్న 6 months అవుతుందన్నమాట. సో 6 months అయిపోయాక బైక్ మైలేజ్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే 6 months అంటే బైక్ 2 to 3 సర్వీసింగ్ తర్వాత బైక్ మైలేజ్ అనేది పెరుగుతుంది. సో దీనికి ఎట్లనో కొంచెం ఇంజన్ కూడా ఫ్రీ అయి ఉంటుంది ఈ టైం కల్లా, ఈ 6 months గ్యాప్లో. కాబట్టి దీని ఇంజన్ ఇంకా బాగుంటుంది. సో షోరూంలో ఉన్న ఇంజన్స్ కన్నా దీని ఇంజన్ బాగుంటుంది. అండ్ సో దానివల్ల దీని మీద మైలేజ్ టెస్ట్ చేస్తే మనకి ఇంకా కొంచెం ఎక్కువ క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి, సో BS4 మీద 6 months యూజ్ చేసిన బైక్ మీద నేను మైలేజ్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో హోప్ బైక్ మైలేజ్ అనేది చాలా బాగుంటుందని అనుకుందాం. సో ఫ్రెండ్స్, దీని బైక్ మీటర్ చూసుకుంటే మనకి 3283 kilometers తిరిగిందనమాట. సో చూద్దాం. ఇప్పుడైతే నేను పెట్రోల్ బంక్ దాకా రాగానే కరెక్ట్గా పెట్రోల్ అయిపోయింది బైక్లో. సో నేను ఎగ్జాక్ట్గా 1 లీటర్ వరకు కొట్టించిన అనమాట. సో మనం ఇప్పుడు తెలుసుకుందాం దీని మైలేజ్ ఎంత ఇస్తుందో. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. గైస్, నేను ఈ వీడియో చేయడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు వచ్చిన వ్యూస్ కానీ నాకున్న సబ్స్క్రైబర్స్ కానీ అందరూ హోండా యూనికార్న్ మీద చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో వాళ్ళకి ఒక మంచి క్లారిటీ ఇద్దాము, ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ ఇద్దామని చెప్పి వాళ్ళకి బైక్ మీద మైలేజ్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. సో అందరిని అడిగాను, సో యూనికార్న్ అనేది మైలేజ్ ఎంత ఇస్తుందని చెప్పి ఓనర్స్ని అందరిని అడిగాను, ఎవరైతే బైక్ వాడుతున్న వాళ్ళందరినీ. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు 50 to 55 ఇస్తున్నారు, కొంతమంది 60 ఇస్తున్నారు అని చెప్పారు. సో నాకేమనిపించిందంటే, రియల్లీ 160cc బైక్ ఇంత మైలేజ్ ఇవ్వగలుగుతుంది అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. సో అందుకనే నేను ఈరోజు మైలేజ్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. సో మైలేజ్ టెస్ట్ అయితే చేస్తే మనందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, మంచి క్లారిటీ అయితే వస్తుంది ఈ బైక్ మీద అని చెప్పి నేను మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఆల్మోస్ట్ నేను షూట్ చేసి 1 week అయింది. సో నాకు ఆల్రెడీ తెలిసి బైక్ ఎంత మైలేజ్ ఇస్తుందో. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఎందుకంటే నేను దీని రిజల్ట్ చూశాక నేను షాక్ అయినా అనమాట, లిటరల్లీ. సో మీరు కూడా షాక్ అవుతారు. సో నేను అసలు నమ్మలేకపోయినా, నిజంగా నేను ఈ బైక్ ఇంత మైలేజ్ ఇస్తుందా అని చెప్పి అనుకున్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు. సో ఎందుకు ఈ బైక్ ఇంత ఫేమస్ అయింది, ఇంత ఇంపాక్టబుల్ సేల్స్ అయితే ఈ బైక్ వచ్చాయని చెప్పి తెలుస్తుంది మనకి, ఈ బైక్ యొక్క వాల్యూ తెలుస్తుంది. సో అదే అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఈ బైక్ మీద ఇంకా 5 videos చేశాను అనమాట. సో మీరు కనుక ఒకవేళ ఈ బైక్ కొనాలి అనుకున్న వాళ్ళైతే మీరు ఖచ్చితంగా 5 videos చూడండి. సో ఎందుకంటే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, ఈ బైక్ మీద మంచి గ్రిప్ వస్తుంది ఆ వీడియోస్ చూసినాక. సో నాకు ఆ వీడియోస్ ఏంటంటే, ఆ వీడియోస్ చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చాయన్నమాట అవుట్పుట్. సో చాలా క్లారిటీగా ఉంటుంది బైక్ గురించి. సో మీరు ఖచ్చితంగా చూడండి అండ్ మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి ఈ బైక్ గురించి. సో ఎందుకంటే మనం ఏదైనా బైక్ కొనే ముందు, ఈ మధ్యకాలంలో ఏదైనా దాని గురించి కొనే ముందు మనం దాని గురించి తెలుసుకోవడం చాలా అంటే చాలా అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి మనం కొన్నాక దాని వల్ల నష్టపోతే మాత్రం మనము బాధపడాల్సి వస్తుంది. సో అది కాకుండా చూసుకోవాలన్నమాట ముందే. సో అదే అనమాట ఫ్రెండ్స్. మీరు కనుక ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. అండ్ మీరు ఇలాంటి నన్ను హైదరాబాద్ బైకర్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నేను మీకు ఇలాంటివి ఎన్నెన్నో వీడియోస్ తీసుకొస్తాను. మీకు ప్రతి ఒక్క బైక్కి మీరు ఏ బైక్ అయితే కొనాలనుకుంటారో ఆ బైక్ గురించి ఎంత క్లారిటీ ఇస్తా అంటే, ఆ షాప్ ఓనికి కూడా తెలియదు, అమ్మేటోనికి కూడా, అంటే ఆ బైక్ ఎవరు అమ్ముతున్నారో వానికి కూడా తెలియదు, అంత క్లారిటీ మీకు బైక్స్ మీద ఇస్తాను అనమాట. సో అది సో ఫ్రెండ్స్, పెట్రోల్ అయిపోయింది. ఒకసారి మనం చౌక్కి ఆన్ చేసి ట్రై చేద్దాం. చౌక్ ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు అవుతుందో చూద్దాము.
సో ఫ్రెండ్స్ ఇగో ఆల్మోస్ట్ ఇక అన్ని ట్రై చేసాం అనమాట. చౌక్ ఆన్ చేసిన అండ్ బండి వంపి కూడా చేసిన. సో ఇక ఇప్పుడు పెట్రోల్ అయితే మొత్తం కంప్లీట్గా నిల్ అయిపోయింది. సో మనకి రౌండ్ ఫిగర్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందంటే మనకి 41.5 కిలోమీటర్స్ వచ్చిందనమాట. సో అది కూడా నేను 80 to 100 క్రూజ్ చేసిన అనమాట. సో క్రూజింగ్ స్పీడ్ 80 to 100 మీద నేను వచ్చిన. సో 80 to 100 కిలోమీటర్స్ స్పీడ్లో నేను యావరేజ్గా నేను రైడ్ చేస్తే మనకి 41 కిలోమీటర్స్ వచ్చిందనమాట. సో అది చాలా అద్భుతమైన రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. మనం 41 కిలోమీటర్స్ మనము 80 to 100 అంత స్పీడ్లో మనకి 41 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఇంకా మనం నార్మల్గా 50 to 60 వెళ్తే ఈజీగా 50 to 55 వరకు వస్తుంది. సో బైక్ అనేది మైలేజ్ చాలా అద్భుతంగా ఉంది. సో మైలేజ్ ఎవరైతే మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బైక్ తీసుకుంటారో వాళ్ళకి యూనికార్న్ అనేది పర్ఫెక్ట్ బైక్. సో మళ్ళీ మైలేజ్కి యూనికార్న్ బైక్ ఎవర్ గ్రీన్ బైక్ అనమాట. సో నేనే షాక్ అయినా 41 కిలోమీటర్స్ ఇస్తా అని చెప్పి. నేను ఎక్కడ 30 or 35 ఇస్తా అని చెప్పి అనుకున్నా ఆ స్పీడ్లో. సో మనకి 41 ఇవ్వడం చాలా అంటే చాలా గ్రేట్. సో ఫ్రెండ్స్ నేను యావరేజ్గా 80 to 100 స్పీడ్ ఎందుకు మెయింటైన్ చేసిన అంటే మనం ఎప్పుడైనా టూరింగ్ చేసినప్పుడు కానీ ఎంటీ రోడ్స్ కానీ మనం హైవే మీద చూసుకుంటే కానీ మనము సో ఈ బైక్ మీద మనము స్పీడ్ అనేది 80 అనేది మినిమం వెళ్తాము. సో ఎంటీ రోడ్స్ అప్పుడు కానీ హైవే అప్పుడు కానీ టూరింగ్ మీద సో టూరింగ్ అప్పుడు కానీ మనము 80 అనేది ఈజీగా మెయింటైన్ చేస్తాం. సో అందుకని నేను ఈరోజు ఈ మైలేజ్ టెస్ట్ అనేది 80 to 100 స్పీడ్ బిట్వీన్లో మైలేజ్ టెస్ట్ చేయడం జరిగింది ఆ స్పీడ్లో. సో అప్పుడైతే మనకి ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది మనకి ఎంత మైలేజ్ వస్తుంది అని ప్రాక్టికల్గా తెలిసిపోతుంది. నార్మల్గా మనం ఎప్పుడు 50 స్పీడే 60 స్పీడే 40 స్పీడ్ 30 స్పీడ్ మనం మెయింటైన్ చేసుకుంటూ పోం కదా. మనము మామూలుగా హైవే మీద రోజు హైవే మీద రైడ్ చేసే వాళ్ళకి 80 to 100 వాళ్ళు ఈజీగా మెయింటైన్ చేస్తారు. సో 70 to 100 అనేది వాళ్ళు ఈజీగా మెయింటైన్ చేస్తారు. సో నేను దాని బేస్ మీద నేను మైలేజ్ టెస్ట్ ఈ స్పీడ్ పైన చేయడం జరిగింది. సో అట్లా అనమాట. సో చూసుకుంటే మనం 50 to 60 కిలోమీటర్స్ వెళ్తే మనకి బైక్ అనేది ఈజీగా 50 to 55 కిలోమీటర్స్ మైలేజ్ అనేది మనకి ఇస్తుంది. సో చాలా అంటే చాలా అద్భుతమైన మైలేజ్. సో నన్ను అడిగితే చాలా మంచి మైలేజ్ ఇది. సో రిజల్ట్స్ చూసిన తర్వాత నేను మాత్రం షాక్ అయినా కంప్లీట్గా. సో ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్ నేను ఇందాక ఈ మైలేజ్ టెస్ట్ చేయకముందు మనకి 3283 కిలోమీటర్స్ ఉండే. సో మీరు ఇందాక చూసుంటారు కదా స్టార్టింగ్లో. సో ఇప్పుడు మనకి 1 లీటర్ పెట్రోల్ అయిపోయేసరికి 3324 కిలోమీటర్స్ వచ్చింది. సో ఇంకా 5 కిలోమీటర్స్ అయ్యిందనమాట. సో అట్లా అని చెప్పి 41.5 కిలోమీటర్స్ వచ్చిందనమాట. సో నేను 80 to 100 స్పీడ్ మెయింటైన్ చేసిన. ఒకవేళ మీరు కనుక 40 to 60 స్పీడ్ మీరు మెయింటైన్ చేసుకుంటే ఈ బైక్ ఈజీగా 50 to 55 కిలోమీటర్స్ వెళ్తుంది. సో చాలా అద్భుతమైన రిజల్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ షాకింగ్ రిజల్ట్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అది అనమాట ఈ వీడియో. సో ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ హైదరాబాద్ బైకర్కి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. మీ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ అండ్ మీ ప్రతి ఒక్క లైక్ మాకు చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. సో మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో దిస్ ఈజ్ యువర్ మదన్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.